హాయ్ అందరికీ. మరి నెల రోజులు కూడా చాలామంది కార్తీక మాసం చేసుంటారు కదా. మరి ఈరోజైతే లాస్ట్ రోజు. ఇదిగోండి కార్తీక దీపాలతోటి శివుణ్ణి అయితే ఎలా అలంకరించారో చాలా బాగా అలంకరించారండి. చాలా బాగుంది. అసలు నేనైతే చాలా ఆనందించాను ఇదైతే చూసి. చాలా బాగున్నాయి కార్తీక దీపాలు ఇలా శివునితోటి అలంకరించడం. అలాగే మరి మీరందరూ కూడా శివుణ్ణి చాలా బాగా దర్శనం చేసుకుని ఉంటారు కదా ఈ లాస్ట్ రోజు. ఇదిగోండి లోపలైతే ఇలాగైతే శివుని పెట్టారు. ఎంత బాగా పెట్టారో చూడండి. వాళ్ళు చాలా బాగా అలంకరించారు ఇక్కడైతే. నాకైతే కార్తీక మాసం చేయలేని వాళ్ళు కూడా చక్కగా ఈ వీడియో చూసి అయితే చేసినంత పుణ్యం వస్తుంది. చాలామంది ఇదిగోండి ఇక్కడైతే దీపాలు వెలిగించారు. చాలా బాగుందండి. ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది. చాలా బాగా అలంకరించారు దేవుణ్ణి, శివుణ్ణి. అలాగే ఇదిగోండి చాలామంది జనం అయితే వచ్చారు ఇక్కడ చూడడానికి. మరి ఈరోజు కార్తీక మాసం లాస్ట్ రోజు కదా, అందరూ కూడా శివుని దర్శించుకోవడానికి గుళ్ళకి వెళ్ళి ఉంటారు కదా. ఇదిగోండి ఈ వీడియో కూడా చూసి చాలామంది అంటూ ఉంటారు పూజలు చేస్తేనే పుణ్యం వస్తుందని. అలాగేం కాదండి. చాలామంది పూజ చేయకపోయినా మంచి మనసుతోటి ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది అలా ఆలోచిస్తూనే ఉంటారు. అలాగే మనం దండం పెట్టుకోకపోయినా మనసులో మంచి పనులు చేసే వాళ్ళకి కూడా చాలా పుణ్యం అనేది దక్కుతుంది. పేదవాళ్ళకి సాయం చేయాలి. అలాగే భోజనం లేని వాళ్ళకి భోజనం పెట్టిన వాళ్ళకి కూడా కార్తీక మాసం నెలంతా చేసినంత పుణ్యం అయితే చాలామందికి వస్తుంది. అలాగా లేని వాళ్ళని చూసి ఎవరైనా సరే జాలి పడాలి తప్ప వాళ్ళని హీనంగా చూడకూడదు. అదే మనకు దేవుడు చెప్పిన సత్యం అయితే. చాలామంది భోజనం లేని వాళ్ళకి భోజనం పెడతారు కదా, వాళ్ళందరూ కూడా దేవుణ్ణి పూజించినంత పుణ్యమేనండి. ఈ కార్తీక మాసంలో చాలామంది దేవుడికి అయితే పూజలు చేస్తూ ఉంటారు. అలాగే చేయలేని వాళ్ళకి కూడా ఆ పుణ్యం అంతా దక్కాలని. మరి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. అందరికీ బాయ్ అండి.